వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మీకు తెలియని కొన్ని నిజాలు. జుట్టు సమస్యలతో బాధపడే అందరికీ గుడ్ న్యూస్. ఫస్ట్ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వినడం స్టాప్ చేయండి. ఇప్పుడు నిజం చదువుతున్నా వినండి. మీ జుట్టు సమస్యలకు మీరే కారణం. అవును, ఇది నిజం. షాక్ అయ్యారా? మీకు ఒకసారి జుట్టు సమస్య స్టార్ట్ అయినా, జుట్టు పెరగకపోయినా మీరు వాడే నార్మల్ సెల్స్ అస్సలు పనిచేయవు. మీరు వాడే నార్మల్ ఆయిల్స్ అస్సలు పనిచేయవు. రోజు రోజుకి మీ జుట్టు సమస్య పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజు మీ తల మీద జుట్టు తగ్గుతూనే వస్తుంది. నేను చెప్పింది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. జుట్టు సమస్య ఒక రోగం. మరి రోగానికి నార్మల్ ఆయిల్స్ ఎలా పనిచేస్తాయి? నేను చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ వాడుతున్నానులే ఏమవుతుంది అనుకుంటారు. మరి చిన్నప్పటి నుంచి వాడే ఆయిల్కి ఈరోజు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇది మీ అందరికీ వదిలే ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గుడ్ న్యూస్ చెబుతూ వినండి. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు గాల్లో జుట్టు లేపుతూ ఎడిటింగ్ చేసిన వీడియోస్, వీటిని మీరు నమ్మండి, ఓకే. కానీ నమ్మే ముందు చిన్న మాట, ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో వాళ్ళు ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇలా శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ వాళ్ళు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తారు. కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించే అంత ధైర్యం, నమ్మకం, తెగింపు శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ చూపిస్తారు. మీరు చూడండి, ఓకే. యూట్యూబ్లో శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్స్ టైప్ చేయండి, డెమో వీడియోస్ వస్తాయి. నమ్మకం కోసం వీడియో చూడండి, వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా నమ్మకం లేదు కదా, ప్రొడక్ట్ టీమ్ మీటింగ్ వచ్చి డెమో చేసి ఫలితాలు చూపిస్తారు. ఆ తర్వాత మనీ తీసుకుంటారు. ఇది శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఛాలెంజ్ అంటే, ఇది శ్రీగన్ ప్రోడక్ట్ అంటే స్పెషల్ అంటే. ఆఫర్స్ స్పెషల్స్ అన్నీ అదినాయి కదా ఫ్రెండ్స్. ఇది మన హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది, ఓకే. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఫ్యాన్ కింద ఆరింది. ఇంకా మన దువ్వెన కూడా పెట్టలేదు, ఓకే. సో ఆయిల్ అనేది మనం అప్లై చేస్తున్నాము, మీరు చూడండి. సో ఆయిల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ మనం తీసుకుంటుంటాము, ఎక్కువ అవసరం లేదు. అంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరం మిక్సింగ్ ఫార్ములా ఇది. సో ఇది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. హెయిర్ ఆయిల్ హెయిర్ వాష్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇది హెయిర్ సిరం అండ్ హెయిర్ ఆయిల్ మిక్సింగ్ ఫార్ములా కాబట్టి దీని యొక్క బెనిఫిట్స్ అలా మిమ్మల్ని ఎలా చేంజ్ చేస్తుందో చూడండి లైవ్లో, ఓకే. మనం ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకు గుంట పడుతుంది. ఆ గుంట వరకు ఫిలప్ చేయండి. జస్ట్ ఈ గుంట వరకు ఫిలప్ చేసుకుని దాని హెడ్ వరకే, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఓకే. అలా చేస్తే హెడ్ భాగానికి ఓకే. సో ఇప్పటి వరకు ఇండియాలో ఏ బ్రాండ్ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని ఎవరి స్టెప్ ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదు. సో మేము చూపిస్తున్నాము. ఈ ప్రాసెస్, ఈ ఛానల్, ఈ రిజల్ట్స్ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, ఓకే. సో మీకు నచ్చకపోతే వీడియో చూడమాకండి, దయచేసి మా వీడియో చూడమాకండి, ఓకే. సో మీరు చూసి ఒక లైక్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల, లైక్లు తక్కువ ఉండడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్ళట్లేదు. సో ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వట్లేదు, చాలామందికి రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవ్వకపోవడం వల్ల ఇంత బెస్ట్ రిజల్ట్స్ అనేది అందరు కోల్పోతున్నారు, బెస్ట్ ప్రోడక్ట్ని, ఓకే. అది మీకు మా ప్రాసెస్ ఇప్పటివరకు నేను మళ్ళీ చెబుతున్నాను. ఇప్పటివరకు ఇండియాలో ఏ ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పటివరకు ఎవరు చూపించలేదు మీకు. సో వాటన్నిటిని మేము మించి ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, హెయిర్ వాష్ చేసినప్పుడు ఎవ్రీ స్టెప్, హెయిర్ కుమ్మింగ్ అన్నీ ఎవ్రీ స్టెప్ మేము చూపిస్తున్నాం. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మా వీడియోలు చూడండి, ఒకవేళ నచ్చకపోతే మా వీడియోలు చూడమాకండి. ఒకవేళ చూస్తే ఒకసారి లైక్ కొట్టండి. ఇలా మీరు లైక్ చేయడం వల్లనే ఇంకొక చాలామందికి ఎక్కువగా రీచ్ అవుతుంది. లైక్ చేయకుండా ఒకసారి వీడియోలోకి వచ్చి బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఆ వీడియో అనేది బూస్ట్ అవ్వదంట. నాకు ఈ మధ్యకాలం తెలిసింది నాకు. సో నచ్చితే వీడియో చూడండి, నమ్మకం వస్తుంది. లేదు ఈ ప్రాసెస్ మీకు వద్దనుకుంటే వీడియోలోకి రామాకండి, దయచేసి ప్లీజ్ మా వీడియోలోకి రామాకండి, లోపలికి రావద్దు. చూసేసి వెళ్ళిపోండి, జరిపేసాను, బైక్ జరిపోయండి,
ఓకే. సో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనే ఒక నమ్మకం ఇవ్వటమే మా యొక్క కాన్సెప్ట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, మనకి మంచిగా ఉంటేనే మనం ఉపయోగిస్తాం, మంచిగా లేకపోతే బయట వాళ్ళతో ఉపయోగిస్తాం. చిన్న లాజిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకి మంచి అనే ఫీలింగ్ వచ్చినప్పుడే, అన్నప్పుడే మనం ఉపయోగిస్తాం. మనకి మంచి అనే ఫీలింగ్ మనకి కలిగినప్పుడు ఏం చేస్తామంటే బయట వాళ్ళ మీద ట్రైల్ వేస్తాం. సో 100 వీడియోలు 100 పైగా డెమో వీడియోస్ ఉన్నాయి. సో ఒకే ప్రోడక్ట్ మీద ఒకే మనిషి మీద సో ఇంత ఎందుకంటే ప్రోడక్ట్లు ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయా లేవో మీ కంటికి చూపిస్తున్నాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవో మీ కంటికి చూపిస్తున్నాం, ప్రోడక్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీ కంటికి చూపిస్తున్నాం. ఓకే. ప్రోడక్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయని మీ కంటికి చూపిస్తున్నాం. ఇలా ఎవరీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు నేను చూపిస్తున్నాను, ఎవరీ స్టెప్ రిజల్ట్స్ అనేది. ఓకే. సో ఇదంతా ఎందుకంటే నమ్మకం. ఒక ప్రోడక్ట్ వాడుకోవాలంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ నమ్మకమే మేము ఇస్తున్నాం. ఓకే. ఆయిల్ కట్ తీసుకున్నప్పుడు మీరు ఇలా అనండి, ఇలా అన్నారనుకోండి, అప్పుడే మీ అక్కడ డైరెక్ట్గా రూట్స్కి వెళ్తుంది. మీరు పైన ఎలా రాశారనుకోండి, మీ హెయిర్ మీద అయిపోతుంది. అది ఎలా తీసుకొని మీ చెంపల పక్కనగా కింద నుంచి చేపెట్టుకుంటూ వచ్చారనుకోండి, వీడియోలో చూపించినట్టుగా, ఓకే, మీకు మంచిగా సప్లై అవుతుంది. దీనివల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి, ఉన్న హెయిర్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, డాండ్రఫ్ ప్రాబ్లం కానీ ఇలాంటి మొత్తం మీకు మంచిగా రెక్టిఫై అయిపోతూ ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఓకే. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలా పైన ఎండ వరకు సరిపోతుంది. ఓకే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే. ఇంకా మేడమ్స్ కదా ఉన్న హెయిర్కి మళ్ళీ సేమ్ అంతే తీసుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే. సో అది 2 చేతులుగా రఫ్ చేసుకొని ఒక చేయి పైనుంచి ఒక చేయి కింద నుంచి మీరు అనుకుంటే సరిపోతుంది. చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎదుటి సగాన్ని పెట్టుకుని ఒక చేయి పైనుంచి ఒక చేయి కిందకి, దాన్నే మీరు మంచిగా కొంచెం సేపు ఒక 5 minutes ఇలా హెయిర్ని మంచిగా ఎలా అనుకుంటూ ఎలా అనుకున్నారు అనుకోండి, మంచిగా ఎవ్రీ హెయిర్కి సప్లై అయిపోతుంది. ఓకే. చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చాలు. ఓకే. ఇది కొబ్బరి నూనె కాదు. ఓకే. ఊరికి పోసేసుకోవడానికి కేజీలు. మీరు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత మీరు ఆటోమేటిక్గా దూరం పెట్టి దూతారు కదా, ఎవ్రీ హెయిర్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఇందులో ఉన్న స్పెషల్ ఏమిటి, హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ మిక్సింగ్ ఫార్ములా కాబట్టి మీ హెయిర్ మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటాయి. ఆయిల్ అప్లై చేయకముందు ఎలా ఉందో చూసారు కదా. సో ఇప్పుడు ఇది అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ ఎలా చేంజ్ అవుతుందో మీకు చూపిస్తాను. ఓకే. కూర్చో. కూర్చో. ఒకసారి చూపుతాను. సో ఎలాంటి హెయిర్ అయినా మీరు చిక్కు ఒకసారి ఇలా అనుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ చిక్కు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, దీనివల్ల మీకు వెంటనే రిజల్ట్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో మనం ఈ ప్రోడక్ట్ అప్లై చేయకముందు మీరు హెయిర్ చూశారు కదా. సో అప్పుడు వేరే షైనింగ్ ఉంది హెయిర్ అనేది. సో ఈ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది బ్లాక్ లుకింగ్ షైనింగ్ వచ్చింది, చూసారా. ఓకే. ఇప్పుడే
బ్లాక్ కలర్ వేసుకురాలేదు, మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రోడక్ట్ వాడక ముందు జస్ట్ 5 minutes బిఫోర్ హెయిర్ అనేది వేరే షైనింగ్ ఉంది. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా వచ్చేస్తుంది, వెంటనే బ్లాక్ లుకింగ్ షైనింగ్ వచ్చింది. చూసారు కదా, చిక్కుగా చాలా త్వరగా వచ్చింది ఈ ప్రోడక్ట్లో మీకు. ఓకే, చేంజ్ అయింది చూసారు కదా. సో జస్ట్ ఒక 5 minutes బిఫోర్ వీడియో జరిగింది, కొంతమంది జరిపి చూసుకోండి. అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా లుకింగ్ షైనింగ్ మారిందో చూసారు కదా. బ్యాక్ వేసారు. ఈ షైనింగ్ నేను మొత్తం మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఓకే, హెయిర్ లుకింగ్ ఎలా చేంజ్ అయిందో. చూసారు కదా ఎలా చేంజ్ అయిందో. సో ఆ పక్కన దువ్వెన ఇంకా పెట్టలేదు. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అప్లై చేయకముందు మీ హెయిర్ చేంజ్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోతుంది, చూసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీ హెయిర్ మీదకి రాగానే, మీ హెయిర్ మీద రాగానే దూకంగానే కుమ్ చేయగానే చాలా చేంజ్ అవుతుంది. సో ఇటు నేను ఇంకా కుమ్ చేయలేదు కాబట్టి, సో దాని యొక్క బెనిఫిట్స్, ఇటు ఉన్న బెనిఫిట్స్ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్ ఇచ్చామనుకోండి, హెయిర్ అనేది ఇంకా దాని యొక్క లుకింగ్ అనేది మీరు లైవ్లో చూస్తారు. చూసారు కదా అలా చేంజ్ అయిందో. సో ఓకే, ఎలా చేంజ్ అయింది చూసారు కదా. అది సో అప్లై చేయకముందు ఎలా ఉంది, నార్మల్గా ఉంది. అప్లై చేసిన తర్వాత షుకర్లో అది రేజర్స్ అనేసరికి ఈ ప్రోడక్ట్లో మ్యాజిక్ చేసింది మీ హెయిర్ని. చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ అనేది మీకు మ్యాజిక్ చేసింది. సో మన దగ్గర 6 రకాల కాన్సన్ట్రేట్స్ లెవెల్స్ ఉంటాయి. ప్రతి ఆయిల్ అనేది మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటుంది. సో అప్లై చేసిన వెంటనే కూడా మీకు ఇంకో బెనిఫిట్ ఉంటుంది. ఇందులో మీ హెయిర్ చాలా వాల్యూమ్గా, ఒత్తుగా కనిపిస్తూ ఉంటుంది. వాల్యూమ్ కనిపిస్తూ ఉంటుంది, థిక్ కనిపిస్తూ ఉంటుంది, బ్లాక్ లుకింగ్ షైనింగ్ వస్తూ ఉంటుంది. చూసుకోవచ్చు. ఓకే, బ్లాక్ లుకింగ్ షైనింగ్ వచ్చిందా రాలేదా, అది ఇంకా మీకు ఫైనల్గా నేను చూపిస్తాను చూడండి. సో ఎన్ని బెస్ట్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయో వీడియో చివరి వరకు చూసారు అనుకోండి. హెయిర్ వాష్కి మనం ఎలా తీసుకున్నామో, హెయిర్ వాష్ ఎలా చేసామో, మీకు ఎవ్రీ స్టెప్ హెయిర్ వాష్లో ఉంటుంది. ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ మీకు రావడానికి కారణము ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది మీ హెయిర్ మ్యాజిక్ చేసింది. ఓకే, సో ఎంత మ్యాజిక్ చేసిద్ది అంటే మీరే ఆశ్చర్యపోతారు, ఇది నా హెయిర్ అయినా అని మీకు మీరు తర్వాత ఆశ్చర్యపోతారు.
చూస్తున్నారు కదా మ్యాజిక్ చేసిందా. సో అప్లై చేయకముందు, ఈ సిరం అప్లై చేయకముందు ఎలా ఉందో హెయిర్ చూసారు కదా, అప్లై చేసిన చేంజ్ ఎలా అయిపోయిందో చూసారు కదా. అదే సో మీకు నేను చెప్పింది అదే, ఈ ప్రోడక్ట్ అనేది మీ హెయిర్ని చాలా మ్యాజిక్ చేసిద్ది. జస్ట్ 5 minutesలో మీ హెయిర్ మ్యాజిక్ చేసిద్ది. సో ఇక్కడ నేను ఎక్కడ ఎడిటింగ్ చేసిన వీడియోలు చూపించలే మీకు, నేను చాలా న్యాచురల్గా చూపిస్తున్నాను. ఓకే, సో ఒక ప్రోడక్ట్ చేతుల్లో పట్టుకుని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక ప్రోడక్ట్ కంటికి ఉపయోగించి కంటిగా రిజల్ట్ చూపిస్తున్నాను. ఇలాంటప్పుడు కూడా ఎవడో ఒకడు పెట్టాడు, ఇది నిజమైన రివ్యూనా అని. నిన్న కంటికే రిజల్ట్స్ కనిపిస్తుంటే అలా అడగటం ఏంటి బాస్? ఆవిడకి అంత సరదాగా ఉంటుందా పెట్టుకోవడానికి? నీకు అంత సరదాగా ఉంటుంది, నాకు కామెంట్ పడుతున్నావా? పెట్టినాన్ని అడుగుతున్నాను. హెయిర్ చేంజ్ అయ్యి చూసారా లేదా? ఓకే, జస్ట్ ఇప్పుడే ఒక 10 minutes బిఫోర్కి వెళ్ళి అప్లై చేయకముందు ఉన్న దానికి అప్లై చేసిన దానికి చేంజ్ చూడండి, షాక్ అవుతారు. ప్రోడక్ట్ ఎలా మ్యాజిక్ చేసిందో. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇది హెయిర్ బౌన్స్ వస్తుంది, సిల్కీ వస్తుంది, స్మూత్ వస్తుంది. ఓకే, సిల్కీ వస్తుంది, స్మూత్ వచ్చింది, బౌన్స్ వచ్చింది, లుకింగ్ షైనింగ్ మార్చింది. చూసారు కదా హెయిర్ ఎలా చేంజ్ అయిపోయిందో, హెయిర్ అనేది అప్లై చేసిన తర్వాత. ఓకే, మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నాము, సో హెడ్కి 1 స్పూన్ దాకా తీసుకున్నాము, కింద 1 స్పూన్ వరకే తీసుకున్నాము, ఎక్కువ తీసుకోలేదు మనం. ఓకే, మనం ఎక్కువ తీసుకోలేదు, ఇక్కడ జస్ట్ 1 స్పూను. ఓకే, ఇంకా మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఎందుకంటే రిజల్ట్స్ అనేది చాలా క్లారిటీగా ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు, ఏ ప్రోడక్ట్ వాళ్ళు కూడా. మేము మీకు చూపిస్తున్నాం. మా ప్రయోగాన్ని మీరు చూడకపోయినా నో ప్రాబ్లం. కానీ కొంతమంది ఇది నిజమైన ట్రూనేనా కొంతమంది అడుగుతున్నారు కామెంట్లో. ఓకే, చూసారు కదా హెయిర్ ఎంత షైనింగ్ వచ్చింది, ఎంత స్మూత్ వచ్చింది, ఎంత బౌన్సీ వచ్చిందో. ఆ లుకింగ్ షైనింగ్ చూసారు కదా. అప్లై చేయకముందు ఉన్న దానికి, అప్లై చేసిన దానికి తర్వాత ఉన్న చేంజ్ని చూసారు కదా. ఆ వాల్యూమ్ కూడా ఎంత వచ్చిందో మీకు. ఓకే, వాల్యూమ్ కూడా ఎంత వచ్చిందో చూసారు కదా. అప్లై చేయకముందు ఎలా ఉంది. ఓకే, సో అందుకే నేను దీన్ని బెస్ట్ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా, దిస్ ఈజ్ బెస్ట్ అని చెప్తాను నేను. ఓకే, సో కంటికి రిజల్ట్స్ కనిపించినప్పుడు అనుమానాలు అనేది ఏం అవసరం లేదు. ఇప్పుడు కంటికి రిజల్ట్స్ లేనప్పుడు కొన్ని కామెంట్లు పెట్టారు అనుకోండి, నమ్మకపోవచ్చు. కంటికే రిజల్ట్స్ చూపించినప్పుడు నమ్మకపోవట్లేదంటే ఇంకా మీరు షాప్లో ఉన్న ప్రోడక్ట్ని, ఏ ప్రోడక్ట్ మీరు కొనలేరు. ఎందుకంటే షాప్ కూడా మీకు ఏమైనా రిజల్ట్స్ చెప్తారా, లేదంటే బాటిల్ క్యాప్ ఓపెన్ చెప్తాడా? ఓకే, సో ఆ టాపిక్ మనం మొత్తం మాట్లాడుకోకూడదు. నేను డైరెక్ట్గా నన్ను మాట చెబుతున్నాను, వినండి. మీకు ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత మీరు వాడుకున్న నార్మల్ ఆయిల్స్ పని చేయవు.
అనుభవం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి 10 రోజుల వరకు చెక్ చేసుకోండి, బౌండరీలో పెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నప్పుడే మీకు ఏంటో తెలుస్తుంది, మీరేంటో తెలుస్తుంది, మీకు ఏంటో ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. ఓకే, సో చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా ఎంత చేంజ్ అయిందో. చూసారు కదా ఆ చేంజ్నెస్, ఆ స్మూత్నెస్ చూసారు కదా. మనం అలా చూస్తూ ఉండిపోవాల్సింది. ఈ ప్రోడక్ట్ అనేది మీ హెయిర్ మీద రాగానే మ్యాజిక్ చేసేది అంతే. సో నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ రిజల్ట్స్ అనేది జస్ట్ ఒక 10 minutes బిఫోర్ వీడియోకి మళ్ళీ చూడండి హెయిర్ని ఎలా చేంజ్ చేసింది. ఓకే, సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షాంపూ అనేది హెయిర్ వాష్ అని ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో చూస్తున్నారు కదా హెయిర్ ఎంత షైనింగ్ ఉందో. ఓకే, సో మీరందరూ ఒకటే ఐడెంటిఫై చేయాలి. నేను రోజు ఒకే పర్సన్ చూపించడానికి నమ్మకం. ఒక పర్సన్ మీద చూపించినప్పుడే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఓకే, రెండోది రిజల్ట్స్ ఉన్నాయా లేవా, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది ఒక పర్సన్ ఒకే ప్రోడక్ట్ ఎక్కువ రోజులు వాడినప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే, రెండోది వేరే వేరే పర్సన్ చూపించాలి అనే కాన్సెప్ట్ కొంతమంది ఉంటారు. అలా నేను చూపించినట్టు డబ్బులు పెట్టి చూపించినట్టు లెక్క. ఓకేనా, ఎవరి పనులు ఆపుకొని ఇక్కడ కెమెరా ముందు కూర్చొని ఎవరు పర్ఫార్మెన్స్ చేయరు. రెండోది వాడేవాళ్ళు కూడా పర్సనల్గా వాడుకుంటారు కానీ ఎవరు కెమెరా ముందు వచ్చి పర్ఫార్మెన్స్ చేయరు. ఓకే, ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ మీరు చేస్తారన్నా కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. వీడియో తీస్తారంటే యూట్యూబ్లో పెడతారంటే మీకు ఈ ప్రాసెస్ అవసరమని. అంటే ఒక రియల్గా వాడే పర్సన్స్ ఎవరు చేయరు, చేయించుకోరు, చేయరు కూడా. ఓకే, రెండోది ఎవరైనా ఒకవేళ చేశారు నేను చేయించానంటే వాళ్ళకి నేను డబ్బులు చేయించినట్టు లెక్క. ఓకే, అది కూడా ఎక్కువసార్లు చేయరు, 1-2 సార్లు చేస్తారు. ఓకే, ఇదంతా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇదంతా మీ తెలివితేటలు మీరు ఆలోచించుకోవాలి. ఇవి చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్లు లేపుకోవాలంటే ఊరికనే లేపరు. చేతుల్లో డబ్బులు పెట్టి లేపితేనే లేపుతారు. ఓకేనా, చేతుల్లో డబ్బులు పడితేనే చేతుల్లో బాటిల్ పట్టుకుంటారు. చేతుల్లో డబ్బులు పడితేనే నోట్లో గొప్పగా మాటలు చదువుతారు. మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, మన ఇండియాలో ఇప్పటి వరకు ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది చాలా న్యాచురల్ డెమో అనేది ఎవరు చూపించలేదు. తన ఫ్యామిలీ పర్సన్స్ వాడడం అనేది ఎవరు చూపించలేదు. ఇంకోటి మీరు బాగా ఐడెంటిఫై చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, రిజల్ట్స్ ఉంటేనే ఫ్యామిలీ పర్సన్స్ యూజ్ చేస్తారు. ప్రోడక్ట్ తరఫున ఫ్యామిలీ పర్సన్ యూజ్ చేస్తారు. రిజల్ట్స్ లేకపోతే బయట వాళ్ళ చేతుల్లో బాటిల్ పెట్టి మాటలు చెప్పేస్తారు. ఓకే, సో ప్రోడక్ట్ ఎవరు కొన్నా మీ చేతికి ప్రోడక్ట్ వస్తున్న తర్వాత మమ్మల్ని మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక కొత్త ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ డే అనేది మీ హెయిర్కి ఎంత ఫార్ములాలో ఎంత లెవెల్లో యూజ్ చేసుకోవాలనేది మిమ్మల్ని చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా, హెయిర్ పెరగపోయినా మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ అనేవి మిమ్మల్ని మీ హెయిర్ని అసలు ఏమాత్రం సేవ్ చేయలేవు. గుర్తుపెట్టుకోండి. అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి కనీసం 10 రోజుల వరకు మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో కనీసం చూడండి, మీకంటే మీరు చూడండి. ఓకే, ఎవరు హోమ్ రెమెడీస్ చదువుతున్నారని, హోమ్ టిప్స్ చదువుతున్నారని, ఈ చేతిలో బాటిల్ పట్టుకొని గొప్ప మాటలు చదువుతున్నారని వినేసి సెలెక్ట్ చేయొద్దు. పోయే జుట్టు ఎటు పోతూ ఉంటుంది. మీరు ఎలాంటి సెలెక్ట్ చేశారంటే తల మీద ఉండాల్సిన జుట్టు కాడ తీసేసి రోడ్ల పక్కన మురిగుంట్లో పడేసుకోవాల్సి వస్తుంది. ఓకే, టోటల్గా నేను ఏం చదువుతానంటే ఎవరైతే గొప్ప మాటలు చదువుతున్నారో
హోమ్ రెమెడీస్ గురించి కానీ లేదంటే ఏమైనా సంథింగ్ ఏదైనా చెప్పండి. వాళ్ళు నిజంగా ఆ ప్రోడక్ట్ వాడుతున్నారు లేదు మీ కంటితో చూసేవారికి వాళ్ళు చెప్పే ప్రాసెస్ మీరు స్టార్ట్ చేయొద్దు. ఓకే, ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ ఏ ప్రోడక్ట్ అయినా ఎక్కడ ప్రమోషన్ చేస్తున్నారు, టీవీలో చాలా తక్కువే ప్రమోషన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన మధ్య తిరిగే ఫ్రెండ్స్తోనే ప్రమోషన్ చేపిస్తున్నారు ప్రోడక్ట్లు అనేది. మీరు ఈ పాయింట్ బాగా ఐడెంటిఫై చేయాలి. అది మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో ప్రమోషన్లు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి, మన మధ్య తిరిగే మనుషుల మధ్యతోనే ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఎవరైతే నేను ఒకటే చెబుతున్నాను ఫైనల్గా, మీరు ఎవరైతే ఒక ప్రోడక్ట్ వాడాలనుకుంటున్నారో వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా, వాళ్ళు చెప్పిన వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా, ఒక రోజు 2 రోజులు చూపిస్తే మీరు వాడద్దు. వాళ్ళు కనీసం చూపించాలి ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్. ఇదంతా కాదు అనుకున్నారు అనుకోండి, వాళ్ళ హెయిర్ దువ్వినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు చెప్పినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కింద కామెంట్ పెట్టండి. ఒకసారి మీరు న్యాచురల్గా హెయిర్ వాష్ చేసి చూపించండి, అలాగే హెయిర్ కుమ్మింగ్ చేసి చూపించండి అని చూపించండి. ఓకేనా, అప్పుడు అయితేనే మీరు నమ్మండి. ఓకే, గొప్పగా మాటలు 100 అని చెప్పచ్చు నోటితో. ఓకే, ఓకే, మీరు 2 వాషులు చేస్తారు కదా, 2 వాషులు మీ హెడ్ మీద ఫోకస్ చేయండి. హెడ్ మీద వచ్చిన వరకు అనేది ఆటోమేటిక్ కింద వరకు వచ్చేస్తుంది, నా ప్రాబ్లం. ఇక్కడ మీరు కలుపుకున్న ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఎవరేజ్ ఒక చాలా విలువైన డ్రాప్. ప్రతి వీడియోలో నేను చెప్పినట్టు చెబుతున్నాను, ఎందుకంటే కొంతమంది వీడియోస్ డైలీ ఫాలో అవుతారు, కొంతమంది అప్పుడే ఫస్ట్ టైం చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే కొన్ని పాయింట్లు చెబుతూనే ఉంటాను నేను. ఓకే, సో మీరు వాడుకునే నార్మల్ ప్రొడక్ట్స్ వల్ల మీకు రిజల్ట్స్ లేకపోతే మీకు లైఫ్లో కూడా అదే ప్రోడక్ట్ మీకు రిజల్ట్స్ అయితే ఉందో. ఓకే, సో లేదు నేను చిన్నప్పటి నుంచి ఇదే ప్రోడక్ట్ వాడాను, నాకు ఇదే బాగా సెట్ అయింది బాగా చిన్నప్పటి నుంచి అని అనుకున్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచి వాడే ప్రోడక్ట్కి ఈరోజు ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే డన్. అది ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మంచిగా పెరుగుతున్నాము, మంచిగా తింటున్నాము, మంచిగా ఉన్నాము, సడన్గా జ్వరం వస్తుంది. ఆ జ్వరానికి నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది, ముదిరిపోతుంది. ఓకేనా, స్టార్టింగ్లో 2 రోజుల్లో తగ్గిపోయే జ్వరము దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది రకరకాల దారులు తీస్తూ ఉంటుంది. తర్వాత మనం కొన్ని రోజులు ఎక్కువ మెడిసిన్స్ వాడాలి, ఎక్కువ పత్యం చేయాలి. ఓకే, ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఏం చేస్తుంది, మన ప్రాణమే పోతుంది. అలాగే మీ హెయిర్కి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది కూడా మీకు ఒక ప్రాబ్లం కింద మీరు కేర్ చేయాలి. అంతేగాని చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం వాడాను, అదే ఆయిల్ వాడాను, అదే ప్రోడక్ట్ వాడాను, అదే తగ్గిపోతున్నాను అనుకున్నారు అనుకోండి, తగ్గుతుంది. ఏం తగ్గుతుంది, హెయిర్ ప్రాబ్లం కాదు, మీ తల మీద జుట్టు తగ్గుతుంది. ఓకే, తల మీద జుట్టే తగ్గుతుంది. ఈ మాట నేను అబద్ధం చెప్పాను అనుకోండి, ఎవరికైనా అనిపిస్తే, అనుభవం వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది. నేను ప్రతి వీడియోలో చదువుతున్నాను. అనుభవం లేని వాళ్ళకి కనీసం ఈ రోజు నుంచి మీరు 10 రోజులు చెక్ చేసుకోండి. జస్ట్ 10 రోజులు చాలు, అది నార్మల్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమా అని తెలుస్తుంది. ఓకే, డైలీ నేను ఒకే ప్రోడక్ట్ ఒకే పర్సన్ ఒకే ప్రాసెస్లో ఎందుకు చూపిస్తానంటే, ఇందులో మంచి రిజల్ట్స్ ఉన్నాయి, జీరో హెయిర్ ఫాల్ ఉంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీకు చూపించడం కోసం. ఓకే, ఇంకా హెయిర్లో బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మొత్తం. కొంతమంది అంతకు ముందు ఇంకో స్టెప్ ఎవరు వేసి అడుగుతూ ఉంటారు, ఒక పర్సన్ అనేది చూపిస్తున్నాను, వేరే పర్సన్ చూపిస్తాను, నేను కానీ ఒక పర్సన్ అనేది చూపిస్తున్నాను.
ఇండియాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఒక పర్సన్ మీద కూడా ఏ ప్రాసెస్ కూడా ఎవరు చూపించలేదు. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను కనీసం ఒక పర్సన్ అని చూపిస్తున్నాను. ఇంగ్లీష్ టెంపరేచర్ ఎన్ని 100 పైన డెమోవర్స్ పైన చాలా ఉన్నాయి. సో ఇండియాలో మనకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ వల్ల ఎంత న్యాచురల్ డెమో అనేది మీకు ఎవరు చూపించలేదు, ఎవరి టెంపరేచర్స్ అనేది ఎవరు చూపించలేదు. ఒక పర్సన్ కూడా చూపించలేదు. కనీసం నేను ఒక పర్సన్ చూపించాను, కొంతమంది ఒక పర్సన్ కూడా ఎవరిని చూపించలేదు. ఏం చూపిస్తారు, చేతుల్లో బాటలు పట్టుకుని ప్రోడక్ట్ బాగుందని చెప్పుకొని చేస్తారు. కానీ వాడినట్టు అక్కడ ఎవరి టెంపరేచర్స్ చూపించిన ఘనత అనేది ఎవరికి లేదు ఇక్కడ. సో మా ప్రాసెస్ మీకు నచ్చితే, మా ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకే, ఈ లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ అనేది, వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందని నాకు మన మధ్యకాలం తెలిసింది. ఓకే, సో చూసిన వాళ్ళు లైక్ కొట్టకుండా బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఈ వీడియో అనేది అందరికీ చాలామందికి రీచ్ అవ్వదు. కనీసం చూసిన వాళ్ళు లైక్ కొట్టి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇంకో కొంతమందికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంటుంది వీడియో అనేది. చూసిన వాళ్ళు లైక్ కొట్టకుండా బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, వీడియో అక్కడికక్కడ స్టక్ అయిపోతుంది, బూస్ట్ అవుతా అంటారు. నాకైతే మంచిగానే తెలిసింది, అందుకే చెబుతున్నాను. సో మేము ఎవరైనా చూపించిన రిజల్ట్ చూపిస్తున్నాము. ఒక హెయిర్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, కెమెరా ముందు చాలా న్యాచురల్గా చూపించాలంటే చాలా గట్స్ ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయిపోతే ప్రోడక్ట్కి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చిందని అందరికీ తెలుసుకోవాలి పాయింట్లు. సో ఎంత న్యాచురల్గా మేము చూపిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాం. రిజల్ట్స్ లేకపోతే చూపించేవాళ్ళం కాదు కదా మేము. ఓకే, చూసారు కదా, 2 సార్లు మన పైన ఫోకస్ చేసాము, ఆటోమేటిక్ కిందకి వచ్చేసింది. ఓకే, అది